నేనే ఇలాగుంటానా? లేకపోతే మీరు గూడా అలానే ఉంటారా అనేది ఖచ్చితంగా చెప్పేయండి. బీరువా నిండికి చీరలుంటుంది. కానీ కళ్ళకి నచ్చిపోయిందనుకో మళ్ళీ కూడా కొనిబెడుతూ ఉంటాం. దాన్ని కట్టేదేముండదు. అయినా కూడా చీరలు మాత్రం కానే కావాలన్నమాట. ఈరోజు కూడా చీరల కలెక్షనే చూడబోతున్నాము. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. డైలీ యూజ్‌కి గూడా ఇవి చాలా బావుంటుందన్నమాట. దీంట్లో మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి అనేది మొత్తం వివరిచ్చేస్తాను. వీడియోని చివరి వరకు చూసేయండి. ఫస్టొచ్చేసి డోలా సిల్క్ శారీ అన్నమాట. చాలా సాఫ్ట్ ఉందబ్బా! చాలా అంటే చాలా. దీన్ని మెయింటైన్ చేయడమే చాలా కష్టమైపోతుందేమో అన్నంత సాఫ్ట్‌గా ఉంది. మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. ఎంత సిల్కీగా ఉందంటే చీర చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత మంచి క్వాలిటీలో వస్తుందని చెప్పేసి యాజ్ ఇట్ ఈజ్ పిక్చర్‌లో ఎలా ఉందో సేమ్ అలాగే రిసీవ్ అయిందనమాట. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చి దీన్నైతే ఆర్డర్ పెట్టాను. సో నేను అనుకున్నట్టే యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ చూసారా? యెల్లో విత్ పర్పుల్ కలర్ చాలా బాగుంది. దీనికి శారీ మొత్తం ఇలా ప్రింటెడ్ ఉందన్నమాట. ఇదొక్కటి నాకు మైనస్ అనిపిస్తుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఇక బ్లౌజ్ వచ్చేసి యెల్లో కలర్ లో ఇచ్చారు. అందులో కూడా వైట్ కలర్ లో ప్రింటెడ్ ఫ్లవర్స్ ఉంది. ఇక యెల్లో కలర్ లో బ్లౌజ్ వస్తుంది. ఇక శారీ మొత్తం ఇలా ఉంటుంది. బయట కొంగుకు వచ్చేసి కొంచెం పెద్ద డిజైన్ లో ఫ్లవర్స్ అనేది ఉంటుందన్నమాట. ఇలాంటి పుట్టాలే కొంచెం పెద్ద డిజైన్ లో ఉంటుంది. ఇక వేర్ చేసి చూపించేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. దీనికి రేటింగ్ వచ్చేసి 4 రేటింగ్ ఉంది. అలాగే షేర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ వచ్చిందనమాట. కానీ నా వీడియోలో చాలా బ్రైట్ అయిపోయింది. ఇక ఇందులో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంది. మీకు నచ్చిన కలర్ లో మీరు కొనుక్కోవచ్చు. ఇక ఇది వచ్చేసి నాకు 370 రూపీస్ పడిందనమాట. 370 రూపీస్ కి ఇంత మంచి క్వాలిటీ అంటే కన్ను మూసుకొని కొనుక్కునేవచ్చు. ఇక ఇందులో మైనస్ ఏంటంటే ఆ ప్రింటెడ్ నాకు తెలిసి వాటర్‌లో వేస్తే పోవచ్చేమో అని ఒక చిన్న డౌట్ అయితే ఉంది. 2, 3 సార్లు కట్టుకున్న తర్వాత వాష్ చేసుకుంటే లైఫ్ వస్తుంది. మనం ఒక్కొక్కసారికే వాష్ చేసుకుంటూ ఉన్నామనుకో తొందరగా ప్రింటెడ్ అంతా పోయేసి ఒక మాదిరి అయిపోతుంది. ప్లెయిన్ శారీ మాదిరి అయిపోతుంది. కానీ శారీ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. చాలా సాఫ్ట్‌గా, చాలా సిల్కీగా ఉంది. వేర్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ ఉంది. ఎంతసేపైనా వేర్ చేసుకుని ఎంత పనైనా చేసుకోవచ్చు. డైలీ చీరలు కట్టే వాళ్ళు కూడా ఈ చీరనైతే కొనుక్కోవచ్చు అన్నమాట. అంత సాఫ్ట్ గా అంత కంఫర్ట్ గా ఉంది. ఆ ప్రింటెడ్ ఒక్కటే కొంచెం డౌట్ గా ఉందన్నమాట. మిగతా అన్ని సూపర్ గా ఉంది. సో నేను దీనికి ఇచ్చే మార్కులు వచ్చేసి 10/10 ఇస్తున్నాను. ఎందుకంటే ఆ ప్రింట్ పోతుందా లేదా అనేసి నాకు కన్ఫర్మ్ గా తెలియదు. సో కన్ఫర్మ్ లేని దానికి మార్కులు అయితే తగ్గించపోయలేదు. సో నాకైతే పిచ్చిగా నచ్చిపోయింది. శారీ అయితే కలర్ కాంబినేషన్ అయినా క్వాలిటీ అయినా అన్ని రకాలుగా చాలా బాగుంది. సో మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. చెక్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ డోలా సిల్క్ శారీనే. డోలా సిల్క్ లో చాలా వెరైటీస్ ఉందని నాకు ఈ శారీస్ రిసీవ్ అయిన తర్వాతే తెలిసిందనమాట. వీటన్నిటి పేరు డోలా సిల్క్ అనే పెట్టుండారు. సరే ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఒకేలాగా ఉంటుందా, డిఫరెన్స్ క్వాలిటీలు ఉంటుందా చెక్ చేద్దామనే కొన్నాను. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. రెడ్ విత్ పర్పుల్ రెండు డార్క్ కలర్లైనా రెండు కలర్లు కాంబినేషన్ చాలా బాగుంది. ఇక బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న పుటాలు వస్తుంది. ఇది నేను కాటన్ లో వస్తుందేమో అని అనుకున్నాను. ఎందుకంటే పిక్చర్ అలాగుందన్నమాట. చూడ్డానికి కాటన్ శారీ లాగే అనిపించింది. బట్ ఇది కాటన్ అయితే కాదు. ఇవి పైట కొంగు అయితే ఇలా పెద్దగా ఉంటుందన్నమాట. ఇక శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది. సర్కిళ్ళు, స్క్వేర్లు ఇలా పెద్ద పెద్ద పిక్చర్లతోనే ఉంటుంది. కానీ చూడ్డానికి ఎంత అందంగా ఉందో చీర అయితే. దీన్ని వేర్ చేస్తే కూడా ఎలా ఉంటుంది ఏంటనేది చూసేద్దాము. ఇక ఈ చీర క్వాలిటీ ఎలా ఉందంటే ముందు చెప్పినట్టు చాలా సాఫ్ట్ గా అయితే అస్సలు లేదనమాట. ఇవి మనం నార్మల్ గా ఇంట్లో రొటీన్ గా కట్టుకుంటూ ఉంటాం కదా చీరలు, ఆ క్వాలిటీలో ఉంది. అందుకని మరీ బ్యాడ్ గా అయితే లేదు. అసలు బ్యాడ్ గా అయితే లేదు. అందుకనేసి ఇది జార్జెట్ మెటీరియల్ కూడా కాదు. సేమ్ ఇంట్లో వేర్ చేసుకునే చీరలాగా ఉంది. ఇక బార్డర్ పర్పుల్ విత్ వైట్ షైనింగ్ ఉండడం వల్ల అది కొంచెం షైనింగ్ గా కనపడుతుంది. మిగతా అంతా సేమ్ ఇంట్లో కట్టుకునే చీరలాగా ఉందన్నమాట. సింపుల్ గా ఉంది. కానీ ఇలా కట్టుకున్న తర్వాత కొంచెం గ్రాండ్ లుక్ ఉంది. ఆ బార్డర్ పర్పుల్ ఉండడంతో మంచి లుక్ ఇస్తుందన్నమాట. రెడ్ విత్ పర్పుల్ కాంబినేషన్ లో నేను రేర్ గా చూశాను. ఇందులో తప్పులు వెతకడానికి అస్సలు ఏం లేదు. రేటుగా కొంచెం ఎక్కువైంది అని అనిపించింది అంతే. బట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాబట్టి మీకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చితే డైలీ వేర్ కి యూస్ చేసుకోవచ్చు అని అనిపిస్తే ఖచ్చితంగా లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. చెక్ చేసుకుని తీసుకునేయండి. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంది. మీకు నచ్చిన కలర్ చూసుకుని కొనుక్కోవచ్చు అనమాట. ఇక రేటింగ్ మాత్రం కొంచెం తక్కువ ఉంది. 3.8 స్టారింగ్ అయితే ఉంది. 4 పాయింట్స్ అయితే లేదు. బట్ నాకైతే పెద్దగా తప్పులైతే పెద్దగా లేదు.
బట్ రేట్ కొంచెం తగ్గించుంటే ఇంకొంచెం బాగుండునేమో అని అనిపించింది. ఆ రేట్‌కి ఈ చీర కొంచెం ఎక్కువైందేమో అని అనిపించింది అంతే. ఇక నేను దీనికి ఇచ్చే మార్కులు ఎంతంటే 10/9 ఇస్తున్నాను. ఎందుకంటే రేట్ కొంచెం ఎక్కువైంది కదా! మిగతా ఎక్కడ నాకు మిస్టేక్ అనేది ఏం లేదు. క్వాలిటీ కూడా అంత బ్యాడ్‌గా అయితే లేదు. సో, అందుకనేసి ఒక్క మార్క్ అయితే తగ్గించేసాను. ఇక సింగిల్ ప్లీట్ అయినా, నార్మల్‌గా కట్టుకున్నా, ఎలా కట్టుకున్నా చీర లుక్ అయితే చాలా బాగుంది. నచ్చితే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్ చేసుకొని తీసుకునేయండి. అలాగే మీరు తీసుకునేటప్పుడు ప్రీపెయిడ్ చేశారంటే మీకు ఇంకొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో, మీరు ఆర్డర్ పెట్టేటప్పుడే ఆన్‌లైన్ పేమెంట్ చేసుకోండి. కొంచెం డబ్బులైతే కలిసొస్తుందనమాట. ఇక ఇది కూడా డోలా సిల్క్ శారీనే. ముందుగా చెప్పినట్టే 3 రకాలు కొన్నాను. ముందుగా చెప్పానో లేదో సారీ. 3 రకాలుగా డోలా సిల్క్ శారీలు ఎలా ఉంటుంది క్వాలిటీ అనేసి చూద్దామని కొన్నాను. 3 రకాలొచ్చిందనమాట. ఫస్ట్ శారీ ఏమో చాలా సాఫ్ట్‌గా, చాలా సిల్కీగా వచ్చింది. రెండో శారీ ఏమో దానికి అపోజిట్‌లో వచ్చింది. ఇక మూడో శారీ వచ్చేసి ఈ రెండిటికి మిడిల్‌లో వచ్చిందనమాట. ఇవి చాలా సాఫ్ట్‌గాను లేదు, చాలా సిల్కీగాను లేదు. బట్ ఫస్ట్ శారీ చూసాం గదా! సేమ్ ప్యాటర్నే అనమాట. మొత్తం ప్రింటెడే ఉంది. కలర్ కాంబినేషన్ బాగా నచ్చి కొన్నాను. ఇక బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజే వచ్చిందనమాట. ఈ కలర్ వచ్చేసి మామిడి పండు బాగా పండైపోతే ఎలా ఉంటుంది? ఆ కలర్ అనమాట. బట్ ఇది వీడియోలో అంత మంచిగా కనబడలేదేమో, డైరెక్ట్‌గా కనబడేంత మంచిగా కనిపియలేదేమో కలరు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మామిడి పండు కలర్ లాగా అనిపించలేదు కదా! ఆరెంజు, యెల్లో కలిపితే ఎలా ఉంటుందో ఆ కలర్‌లో ఉంటుంది శారీ మొత్తం. ఇక గ్రీన్ వచ్చేసి యాస్ ఇట్ ఈజ్ అలానే ఉంది. ఇక పిక్చర్‌లో ఎలా ఉందో సేమ్ అలానే రిసీవ్ అయింది. చీర కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇవి కూడా 370 సంథింగ్‌కే కొన్నాను. బట్ క్వాలిటీ వైస్, చీర వైస్ అన్నీ చాలా బాగుందబ్బా నిజంగానే. ఫస్ట్ చీరకి చెప్పిన పాయింటే ఇక్కడ కూడా మైనస్ పాయింటు. ఇందులో కూడా ప్రింటెడ్ ఇవ్వడం వల్ల వాష్ చేస్తే పోతుందేమో అని ఒక డౌట్ ఉంది. బట్ నాకు గ్యారంటీగా తెలీదు. కానీ ఇది ప్రింటెడ్ శారీసే. అవి పోయిందంటే ప్లెయిన్ శారీ లాగా ఉంటుంది. అదొక్కటే డిసప్పాయింట్ అవుతుంది ఈ శారీలో. ఇందులో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక పిక్చర్ చూసారంటే యాస్ ఇట్ ఈజ్ వచ్చింది మీకే తెలుస్తుంది. ఇక రేటింగ్ కూడా మంచిగానే ఉంది. నాకు డిసప్పాయింట్ అయ్యే పాయింట్ అదొక్కటే ప్రింటెడ్ పోడిస్తే ఎలాగా అనేలాగా. పోతే పోనీలే మాకు కలర్ నచ్చింది అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని కొనుక్కునేవచ్చు. క్వాలిటీ వైస్ చాలా బాగుంది. మేము ఒక 5, 6 సార్లే కడతాము చీర. ఆ తర్వాత బోర్ కొట్టి ఎవరికో ఇచ్చేస్తాం అని అనుకునే వాళ్ళు కూడా ఈ చీరని కొనుక్కోవచ్చు. అంత మంచిగా ఉంది. పండగలకి, పబ్బాలకి ఇలాంటి చీరలు కట్టుకుంటే ఇంట్లో మహాలక్ష్మి తిరుగుతున్నట్టే ఉంటుంది నిజంగానే. అంత మంచి కలర్ కాంబినేషన్ అన్నమాట. నచ్చితే మాత్రం లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్ చేసుకొని కొనుక్కునేయండి. ఇక ఇది డోలా సిల్క్ చీర కానే కాదు. ఇవి చాలా ట్రెండింగ్‌లో ఉన్నింది ఒకప్పుడు. మనం ఎక్కడ ట్రెండ్‌ని ఫాలో అవుతాం. ట్రెండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫాలో అవుతామన్నమాట. సో, అలాగా చాలా ట్రెండింగ్ అయిన చీర అన్నమాట. ఇప్పటికి కూడా ఎలా ఉంది అని చూద్దామని కొన్నాను. ఈ చీర కొనాలి అనేసి చాలా రోజులుగా విష్ లిస్ట్‌లో కూడా పెట్టుంచాను. అంత బాగా నచ్చింది నాకు ఈ కలర్ కాంబినేషన్. మస్టర్డ్ యెల్లో విత్ బ్లాక్ బార్డర్ అన్నమాట. ఈ బ్లాక్ బార్డర్ ఇవ్వడం వల్ల ఎంత మంచి లుక్ ఇస్తుందంటే ఈ చీరకి అంత మంచిగా ఇస్తుంది. ఇది ఎలా వస్తుందో ఏమో అని కొంచెం కంగారుగానే ఉన్నింది. ఎందుకంటే చాలా రోజులుగా ఆశపడ్డాను ఈ చీరని. సో, ఇది ఎలా వస్తుందో ఏమో అనేసి కొంచెం కంగారుగానే ఉన్నింది. బట్ నేను అనుకున్నట్టే ఆ పిక్చర్‌లో ఉన్నట్టే చాలా మంచిగా రిసీవ్ అయిందనమాట నిజంగానే. అంత బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. ఇక షైనింగ్ కొట్టడం కూడా చాలా బాగుందనమాట. చాలా సాఫ్ట్‌గా కూడా ఉందనమాట. ఇవి పట్టు చీర అంటే కూడా అందరూ నమ్మేస్తారు. అంత మంచిగా ఉంది. ఇక బ్లౌజు కొంగొచ్చేసి ఇలా యెల్లో బ్లాక్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా వస్తుంది. నాకు తెలిసి దీనికి బ్లాక్ వేర్ చేస్తేనే అందంగా ఉంటుంది అని అనిపిస్తుంది. దీంట్లో బ్లౌజ్ కుట్టుకునే కన్నా బ్లాక్ బ్లౌజ్ వేర్ చేసుకోండి. ఇంకా మంచిగా ఉంటుంది. మంచి డిజైన్ పెట్టి. ఇప్పుడు కట్టుకునైతే చూసేద్దాము. నో డౌట్ కన్ను మూసుకొని కొనుక్కునేయండి అబ్బా నిజంగానే. అంత మంచి కంఫర్ట్‌గా ఉంది. ఎక్కడ వెయిట్ ఎక్కువగా ఉంది, బరువుగా ఉంది. ఏం లేదు. ఏ ఫీలింగ్ లేదు. పట్టు చీర కట్టాలంటే ఎంత సేపు పడుతుంది. ఇదైతే 5 నిమిషాల్లో వేర్ చేసేసాను. ప్లీటింగ్స్ కూడా అంత మంచిగా వచ్చింది. నేను చెప్పినట్టు బ్లౌజ్ కట్ చేయకుండా బ్లాక్ బ్లౌజ్ వేసుకోండి. ఎక్కువ కుచ్చుళ్ళు కూడా వస్తుంది మనకి. అలాగే కొంగు కూడా ఎక్కువ వదులుకోవచ్చనమాట. సో, చాలా ఫ్రీగా ఉంది చీరైతే. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నాకు ముందే ఈ చీర బాగా నచ్చింది. చాలా మంది రివ్యూస్ ఇస్తుంటేనే ఈ చీర ఎప్పుడురా కొంటాము అని అనుకునేదాన్ని. ఈరోజు కొనేసాను ఫైనల్‌గా. చీరను ఓపెన్ చేసినప్పుడు కూడా కొంచెం ఎక్కడో డౌట్ కొట్టింది. షైనింగ్ ఎక్కడనో తక్కువుంది అని అనిపిచ్చింది. బట్ చీర కట్టుకున్న తర్వాత సూపర్ ఉందిరా!
ఇంకేం డౌట్ లేదు మనమే పెట్టుకునేద్దాం అనేంతలాగా ఉంది చీర అయితే. నిజంగానే ఎక్సలెంట్ గా ఉంది. ఇది పట్టు చీర అంటే కూడా ఎవరైనా నమ్మేస్తారు, అంత మంచిగా ఉంది. యాజ్ ఇట్ ఈస్ పిక్చర్ లో ఎలా ఉందో అలానే వచ్చింది. ఇందులో కూడా కలర్ కాంబినేషన్ ఉంది, బట్ ఈ కలరే సూపర్ ఉంటుంది. దీన్నే కూడా పెట్టుకోండి. రేటింగ్ కూడా సూపర్ గా ఉందన్నమాట. నేను ఇచ్చేది కూడా 10/10 ఇచ్చేస్తానబ్బా. 100/100 ఇమ్మన్నా కూడా ఇచ్చేస్తాను ఈ చీరకి, అంత మంచిగా ఉంది. ఎక్కడ దీనికి మైనస్ పాయింట్ అనేది అస్సలు లేదు. మీరు చూసిన వెంటనే ఏది రిజెక్ట్ చేయకండి. ఒక్కసారి వేర్ చేసుకుని, అది డ్రెస్ అయినా చీర అయినా బ్లౌజ్ అయినా వేర్ చేసి చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇవ్వండి నచ్చకపోతే ఏ ప్రోడక్ట్ అయినా. ఎందుకంటే చూసిన వెంటనే మనకి కొన్ని నచ్చవు, కానీ వేర్ చేసిన వెంటనే ఎంత బాగా నచ్చుతుందంటే అంత బాగా నచ్చుతుంది. దానికి ఎగ్జాంపుల్ నేను వేర్ చేసుకుని ఉండే బ్లౌజే తీసుకోవచ్చు. అవి నాకు చూసిన వెంటనే అస్సలు నచ్చలేదు, కానీ అది వేసుకున్న ప్రతిసారి నా లుక్ ను మార్చేస్తుంది. సో అందుకనేసే చూసిన వెంటనే ఏది డిసైడ్ అవ్వకండి. ఒక్కసారి వేర్ చేసుకుని నచ్చకపోతే ఆ తర్వాత రిటర్న్ ఇవ్వండి. ఇక వీటన్నిటి లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టుంటాను, తప్పకుండా చూసేయండి. అలాగే నేను ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజ్ వీడియోస్, అలాగే ఇంటికి కావాల్సిన వస్తువుల వీడియోస్, ఇలాంటి వీడియోస్ అన్ని పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ ని విజిట్ చేసి ఒకసారి చూసేసి వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉన్నింది అనేది కామెంట్ చేయండి, మరవకుండా షేర్ చేసేయండి. ఉంటాను, బాయ్.